ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. ఈరోజు మనము మొక్కలకు ఎలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తున్నాము ఏంటి అనేది ఈరోజు వీడియో అనమాట. ఐ హోప్ నచ్చుతుంది అనుకున్నాను, హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అబ్బా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇదిగోండి, ఇవైతే ఈరోజు లేదా రేపటి వరకు అయితే విచ్చుకుంటాయి. ఇదిగోండి, ఎల్లో కలర్లోకి ఫామ్ అయితే కొన్ని మొగ్గలు. ఇదిగోండి, ఇది ఎల్లో కలర్లోకి వచ్చింది చూసారా. ఇదైతే ఇంకా పోయినట్టే అనమాట. ఇంకో 2-3 డేస్కి ఇలా అనగానే ఊడిపోతుంది. యాక్చువల్గా మొగ్గలు ఏంటంటే ఎల్లో కలర్లోకి ఫామ్ అవ్వద్దు. ఎల్లో కలర్కి ఫామ్ అయినాయి అంటే పోయినట్టే. ఇంకా వాటర్ ఎక్కువైనా తక్కువైనా లేదంటే మనము అవి చిన్నగా ఉన్నప్పుడు టచ్ చేసినా కానీ అవి సెన్సిబుల్ కదా, అవి పోతాయి అనమాట. అది కూడా గుర్తుంచుకోండి. ఇంకా మిగిలినవి ఇంకేమైనా కొత్తవి వచ్చాయా అని చెక్ చేస్తున్నాను, కానీ ఇంకా కొత్తవి అయితే ఏమీ రాలేవు. దీనికి ఉన్నవి 2 మాత్రమే, ఇంకా కొత్త అయితే ఏం రాలేవు. నేనైతే కొత్త మిద్దె తోటనైతే కొంతవరకు రీమేక్ చేశాను. ఇంకా ఫ్లోర్ అయితే ఒకసారి ఉడుచుకోవాలి. ఇంకొన్ని బాటిల్స్ కిచెన్ కంపోస్ట్ నింపేసుకొని వాటిలో ఏదైనా మొక్కలు పెట్టేసుకొని ప్రతి కంటైనర్లో పెట్టేసుకొని దీంట్లో మనము రెయిన్ లిలీస్ కానీ టేబుల్ రోజెస్ కానీ పెట్టుకుందాం అనుకున్నా. అవి అందంగా అటు ఇటు వాలిపోయి చాలా మంచిగా కనిపిస్తాయి మొక్కలు అనేటువంటివి. తర్వాత ఇప్పుడైతే మన మొక్కలకి ఇది మన క్యాబేజీ ప్లాంట్ చూడండి. ఇది క్యాబేజీ వచ్చినా రాకపోయినా ఇంత ముద్దుగా కనిపిస్తాయి తెలుసా. మొక్కలు అయితే చాలా మంచిగా కనిపిస్తాయి. మనం ఈ మధ్యలో మొక్కలకి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వక చాలా రోజులు అవుతుంది కదా, దానివల్ల మొక్కలకైతే చాలా వరకు పెస్ట్ వస్తుంది అనమాట. అందుకని ఆ పెస్ట్ కంట్రోల్ కోసం ఈరోజునైతే నేను మొక్కలకి పుల్లటి మజ్జిగనైతే ఇస్తున్నాను. చూడండి, మొక్కలకైతే హనీబీ అయితే చాలా మంచిది అనమాట. ఎందుకంటే పోలినేట్ చేయడానికి దానికోసం అయితే ఈ యొక్క హనీబీ చాలా బాగా పనిచేస్తుంది. ఇదిగోండి, మనము వాటర్ ప్రూఫ్ కోసం అయితే కింద ఈ యొక్క పెయింట్ అయితే వేయడం జరిగింది. ఇంకా కొంతవరకు అయితే సెట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ యొక్క బాటిల్స్ అన్నిటికీ మనం పెయింట్ వేసుకున్నాం కదా, ఈ యొక్క పెయింట్ వేసిన బాటిల్స్ని కూడా మనము వాటిని ఎక్కడెక్కడ సెట్ చేసుకోవాలని కూడా అక్కడ సెట్ చేసుకోవాలి. ఇదిగోండి, కొంచెం మొక్కల్ని అందంగా రెడీ చేసుకుంటే బాగుంటుంది కదా. ఇంకోండి, ప్రతి కంటైనర్ కింద ఈ యొక్క కంటైనర్స్ పెట్టేసుకుని ఇది కూడా నేను హ్యాంగింగ్ లాగా పెట్టుకోవడం కోసమని పెట్టుకుని చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది అనేసి. ఇదిగోండి, ప్రతి కుండీకి కింద పెట్టుకునేటివి అనమాట ఇవన్నీ. ఎందుకంటే మనం వాటర్ వేస్తాం కదా, అవన్నీ కింద ఫ్లోర్ పైన పడితే ఫ్లోర్ అంటే కూడా పచ్చిగా అవుతుంది. మనం వేసిన లిక్విడ్ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా వాటర్లో కరిగేసి బయటకు వచ్చేస్తాయి. అలా వేస్ట్ అవ్వకుండా ఉండడానికి ప్రతి కంటైనర్లో దాని కింద పెట్టేసుకుంటాం. యాక్చువల్గా ఇది మనం పెయింట్ వేసినప్పుడు దాంట్లో పెట్టేశారనమాట. ఇదిగోండి, మొక్కలకి పచ్చిమిర్చి మొక్కలు చూడండి, మొక్క వెనకాల ఎంత పెస్ట్ వచ్చిందో. ఒక్కసారి అయితే ఈ యొక్క పెస్ట్ అంతా తీసేద్దాము. మనం కంటైనర్లో వేసి తీసి డస్ట్బిన్లో వాడేసేయండి. అస్సలు కిచెన్ వేస్ట్లో అసలు వేసుకోవద్దు, గుర్తుంచుకోండి. ఎందుకంటే మళ్ళీ పేస్ట్ అంటే రిపీట్ అవుతూ ఉంటుంది దాన్ని మనం మళ్ళీ వాడినామంటే. పచ్చిమిర్చికి బాగా వస్తాయి పేస్ట్. ఇదిగోండి, ఇది కిందికి తీసుకెళ్ళిపోదాం. అక్కిల్ది ఇంకా ఆడట్లేదు, చేయట్లేదు కదా. ఎందుకు ఇక్కడ ఉందనుకోండి, ఎండకు వానకు తడిచి ఖరాబ్ అయిపోతుంది. ఇదిగోండి, నల్లేరు మొక్క చూడండి ఎంత ముద్దుగా వచ్చింది అసలు. ఇదిగోండి, తర్వాత గ్రీన్ షెడ్ కూడా అక్కడ ఒక వైర్ అనేటువంటిది లూజ్ అయిపోయినట్టుంది, కింద పడిపోతూ ఉంది ఇది. ఇదిగోండి, తీగ ఓకే, తీగ కట్ అయిపోయింది. యాక్చువల్గా తీగ అక్కడ దానికి టైట్గా ఉంటుంది, అక్కడ అది ఊడిపోయింది. ఒకసారి తీగ ఒకటి అక్కడ టైట్గా కట్టేసుకుందాము. తర్వాత కొన్ని కుండీలు అయితే ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉన్నటువంటి కుండీలకి మొక్కలు పెట్టుకుందాము. ఇంకొన్ని కొన్ని అయితే టమాటా మొక్కలు ఏంటి ఈసారి అంత హెల్దీగా లేవు. ఒకటైతే ఈ యొక్క తులసి మొక్క కింది తీసుకెళ్ళి కింద కుండీలో పెట్టుకుందాం అనుకుంటున్నాను. మన రోజు దేవుడికి పెట్టుకోవడం కోసం వస్తుంది, మాల చేయడం కోసం అనేసి. ఇదిగోండి, ప్రతి పచ్చిమిర్చి మొక్క ఇలానే అయింది. ఇదిగోండి, పూత రాలేదనుకోండి, దీన్ని తీసేసేయండి. తీసేసి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వండి, అదే మంచిగా పూత వస్తుంది. అట్లే వదిలేసి అస్సలు రాదు పచ్చిమిర్చి మొక్క, గుర్తుంచుకోండి. ఏ కొమ్మకైతే పూత ఉందో ఆ కొమ్మ వదిలేసింది. ఇది ఒక్కదానికే ఉంది పూత, ఇంకా దేనికి లేదు. ఆ ఒక్కటే కొమ్మకు ఉన్నట్టుంది. ఇంకోండి, ఈ యొక్క ఆకుల వెనకాలైతే పెస్ట్ ఉంది. ఈ యొక్క పెస్ట్ ఉన్న కొమ్మలైతే అస్సలు కిచెన్ వేస్ట్లో వేయకండి. కిచెన్ వేస్ట్లో వేసినామంటే ఇక అయిపోయినట్టే మనం. సో తెంపేటప్పుడు చూడండి, పూత ఏమన్నా ఉంటే ఆ కొమ్మని వదిలేసుకుంటూ కట్ చేసేయండి. కొమ్మ కత్తిరింపు ఏం కాదు, ఒకవేళ పోయినా బై మిస్లో
దీనికి ఉన్న ఆకులు తీసేసేయండి. ఆకుల వెనకాల బాగా పెస్ట్ ఉంది. మొక్కలు ఇష్టం ఉంటే మనము మన బాడీ కొంచెం అనీజీగా ఉన్న మొక్కల దగ్గరకు వస్తే తెలుసా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అది మొక్కలు ఫీల్ అయిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అలా కాకుండా మొక్కలంటే ఇష్టం లేని వాళ్ళు అనుకో ఇలా పిచ్చోళ్ళ దానికి 1-2 కాయలు కూడా వస్తలేవు కానీ ఓ చెట్లను పట్టుకొని పాకలు ఆడుతున్నారు అంటారు. నిజమే. అదేంటంటే మనం పెట్టేటువంటి కుండీలలో కదా వాటికి ఇచ్చేటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్ సరిపోకపోవచ్చు, లేదంటే పేస్ట్లు రావచ్చు, తక్కువ రావచ్చు దిగుబడి. కానీ మనసుకి అంతకు మించినటువంటి ఆనందం దొరుకుతుంది తెలుసా. అది మొక్కలంటే ఇష్టం ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ యొక్క ఫీలింగ్ తెలుస్తుంది. మిగిలిన వాళ్ళు పిచ్చోళ్ళలానే చూస్తారు. అట్లాంటి వాళ్ళని వదిలేసేయండి. కొన్ని ముచ్చట పెట్టి మిమ్మల్ని మీతో పూత వచ్చిన కొమ్మలు కూడా కట్ చేశాను. ఎవరో ఏమన్నారని మన ఇష్టాన్ని ఎందుకు వదులుకోవాలి చెప్పండి. మనం కాసేపు ప్రకృతితో ఉన్నామనుకోండి, మనం మనుషులతో ఎంత మాట్లాడినా వేస్ట్. వాళ్ళు ఇక్కడ మాట అక్కడ మాట ఇక్కడ చెప్తారు. అదే ప్రకృతితో ఉండి కాసేపు మొక్కలతో మాట్లాడతాం చూడండి, మనసుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకైతే కింద ఎంత బాడీ పెయిన్స్, కొంచెం అనీజీగా ఉంది, ఫీవర్గా ఉంది అనుకున్నా నేను కాసేపు మొక్కల దగ్గరకు వచ్చాను అనుకున్నా నాకైతే మనసుకి చాలా తృప్తి అనిపిస్తుంది తెలుసా. మా ఆయన కూడా అంటాడు, ఎందుకు బాగాలేదు, ఎందుకు వండుకుంటావు, నీకు మొక్కల దగ్గరికి పోతే హాయిగా అనిపిస్తుంది అంటావు కదా, కాసేపు పోయి మొక్కల దగ్గర స్పెండ్ చేయొచ్చు కదా అని. నిజం. అసలు వెలకట్టలేనటువంటి సంపద అంటే మొక్కలనే చెప్తాను నేనైతే. చాలా హ్యాపీగా అనిపిస్తుంది మొక్కల దగ్గర ఉంటే. ఇదిగోండి వాటర్ వేసుకుందాం. కొన్ని కుండీలలో వీటిలోనే అట్లా పెట్టేసినట్టున్నారు. కొన్ని కుండీలలో వాటర్ ఉంటాయి కదా. ఈరోజైతే మొక్కలన్నింటినీ మట్టి కొంచెం లూజ్ చేసేసి ఎరువు వేసుకుందాము. అవసరం లేని బాటిల్స్ ఏమైనా ఉంటే తీసేద్దాము, అవసరం ఉన్న ఉంటే ఉంచుకుందాము. ఇంకోటి ఇవన్నీ కిచెన్ కంపోస్ట్ బిన్స్ అన్నమాట. ప్రతి కుండీలో కిచెన్ కంపోస్ట్ బిన్ తప్పకుండా ఉంచుకోవాలి మనము. ఇంకోండి ఇవి మనకి ఎక్కడో ఒక దగ్గర అవసరానికి వస్తాయి, అందుకే నేను ఇవేవి పాడేయను. మనం మొక్కలు పెట్టుకునేటప్పుడు దేనికి ఒకదానికి సపోర్ట్ అవసరం వస్తుంది కదా. ఇది ఒకటి తాడు ఉంది, ఈ తాడు తీసేస్తే ఇదిగోండి ఇక్కడ ఉన్నటువంటి కనకాంబరాల మొక్కని కట్ చేసేసాను అనమాట. కొత్త మొక్కలు అయితేనే మంచిగా వస్తాయి, పాత మొక్కలతో ఇదిగోండి మీదనే ఉండడం కూడా. కొత్త మొక్కలు వచ్చినంత ఈజీగా పాత మొక్కలు అంత ఎక్కువ రాదనమాట. క్రాప్ గుర్తుంచుకోండి. ఇంకోండి ఇవి కొంచెం కొత్త మొక్కలు కూడా మొగ్గలు అయిపోయినాయి అనుకోండి, వాటిని ఇలా క్రూన్ చేసేస్తే మంచిగా వస్తుంది. ఇంకోండి ఇది కూడా పాతగా ఉన్నట్టు. ఏం కాదు, పోతున్నాయి, ఏం బాధపడద్దు. కింద మస్తు మొగ్గలు వస్తాయి, కొత్త మొక్కలు వస్తూ ఉంటే అవే వస్తాయి మంచిగా. ఒకసారి ఇవన్నీ వేయడానికి ఒకటి మనం తెచ్చుకుందాము. ఇదిగోండి వీలైనంత వరకు అయితే ఈరోజు మిద్దె తోటను కొంచెం క్లీన్ చేసుకుందాము. ఫస్ట్ అయితే నేను వచ్చిన పని కాకుండా ఇంకేమేమో చేసేస్తాను. చూసారు ఎంత ముద్దుగా ఉన్నాయో. ఈ మొక్కలు వచ్చేటువంటి పువ్వులు మంచిగా అనిపిస్తాయి తెలుసా, ఫుల్ టు గ్రీనరీగా. దానిపైన రెడ్డిష్ ఫ్లవర్స్ మస్తు అనిపిస్తుంది. ఇంకోండి సపోటా మొక్క కూడా చాలా పురుగు వచ్చింది. ఇంకోండి ఆకులు ముడతగా వస్తాయి, ముఖ్యంగా ఈ యొక్క పచ్చిమిర్చి అదొకటి చెక్ చేసుకోవాలి మనము. ఇప్పుడైతే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇదిగోండి ఈ మొక్కలు కూడా కుండీలలో ఏదైనా కుండీ ఖాళీగా ఉండి దాంట్లోకి వచ్చేసి ఇరిగిపోయిన కొమ్మలు చాలా మంచిగా వస్తాయి తెలుసా. అసలు ఇట్లా కుచ్చితే చాలు, అది ఈజీగా పెరిగిపోతాయి మొక్కనైతే. ఇంకోటి ఇవన్నీ పింకే ఉన్నాయి, వైట్ లేదో అనుకున్నాను. ఇదిగోండి ఈ కుండీలో ఉంది ఒక వైట్ మొక్క, ఇది కొంచెం పెద్దగా అవ్వనిద్దాము. ఇవన్నీ వైట్ అయినా లేదో తెలియదు, ఒకటే కనిపిస్తుంది వైట్. మన దగ్గర ఎల్లో కూడా ఉండాలి. ఎల్లో ఉంది, పింక్ ఉంది, రెడ్ కనిపించట్లేదు, ఇక్కడ వైట్ కనిపిస్తుంది. ఇప్పుడైతే మొక్కలకు నేను లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే ఇస్తాను. ఎందుకంటే చూడండి మొక్కలు మంచి పూత మీద ఉన్నాయి కదా, ఈ స్టేజ్లో వాటికి మనము లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తే మొక్కలు మంచిగా హెల్తీగా పెరుగుతాయి అనమాట. అందుకోసం ఇదిగోండి ఈ బుజ్జి కొమ్మలు కూడా తీసేసి కుండీల్లో పెట్టేసుకుందాము. ఇంత మంచిగా ఉంది చూడండి, బుషిగా వస్తుంది తెలుసా మొక్కనైతే. దీంట్లోనే మనకి అంజీర్ ఉంది, దాంట్లోనే టేబుల్ రోజెస్ ఉన్నాయి, దాంట్లో ఈ పర్పుల్ ప్లాంట్. బుషిగా మొక్కలు చూడడానికి మంచిగా అనిపిస్తాయి అనమాట. అందుకోసం అని ఇప్పుడైతే మొక్కలకు నేను లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తాను. పుల్లటి మజ్జిగ, దాంతోపాటు దాంట్లో ఏముందంటే దోస పిండి కూడా ఉందన్నమాట. అవి రెండు కలిపేసి మొక్కలకు స్ప్రే చేసుకుందాం.